ఉమ్మడి ఏపీలో హాట్ నియోజకవర్గం నరసరావుపేట. హేమీలు ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కాసు బ్రహ్మానందరెడ్డి ఈ నియోజకవర్గానికి చెందినవారే. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ ద్వారా నరసరావుపేటలో పట్టు సాధించింది కాసు కుటుంబం. అయితే ఆ కుటుంబ హవాకు చెక్ పెట్టారు మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు. టీడీపీ ఆవిర్భావం నుంచి వరుసగా 5 సార్లు గెలిచారు. అటువంటి చోట రాజశేఖర్ రెడ్డి ఎంట్రీ తర్వాత సీన్ మారిపోయింది. కోడెల హవాకు చెక్ పడింది. తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ తమ హవాను చాటుకుంటూ వచ్చాయి. అయితే 25 సంవత్సరాల తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2 సార్లు ఆ పార్టీ గెలిచింది. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. 2014లో తొలిసారిగా పోటీ చేసి గెలిచారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. 19లో సైతం అదో నియోజకవర్గం నుంచి గెలిచి జాయింట్ కిల్లర్ గా నిలిచారు. కానీ 24 ఎన్నికల్లో మాత్రం ఆయన హ్యాట్రిక్ విజయానికి చెక్ చెప్పారు టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు. ఇప్పుడు టీడీపీకి ఆ నియోజకవర్గం చిక్కడంతో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కాసు ఫ్యామిలీ వైసీపీలో ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు కాసు వెంకటకృష్ణారెడ్డి. 2004, 2009లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే 2014లో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయింది కాసు ఫ్యామిలీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ పిలుపు మేరకు ఆ పార్టీలో చేరింది. అప్పటికే నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. దీంతో కాసు ఫ్యామిలీలో 3వ తరం నేత మహేష్ రెడ్డిని గురజాల పంపించారు. అక్కడి నుంచి గెలిచారు. రెండోసారి గురజాల నుంచి పోటీ చేసిన ఆయన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో నరసరావుపేట నుంచి కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటమి చవిచూశారు. నరసరావుపేటలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గం అధికం. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అరవింద బాబు కమ్మ సామాజిక వర్గం. ఆయన్ని ఢీ కొట్టాలంటే బలమైన నేపథ్యం అవసరం. నరసరావుపేటలో దశాబ్దాల పట్టు కాసు కుటుంబానికి ఉంది. ఆపై గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సైతం నియోజకవర్గంలో మంచి క్యాడర్ ఉంది. ఈ ఇద్దరు కలిసి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం వైసీపీ ఖాతాలో చేరడం ఖాయం. అందుకే ఆ ఇద్దరు నేతల సమన్వయంపై ఫుల్ ఫోకస్ పెట్టారు జగన్. వచ్చే ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డికి రికెట్ ఇస్తే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సేవలను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ ఫార్ములాను అనుసరిస్తే మాత్రం నరసరావుపేటలో వైసీపీకి తిరుగులేని విజయం ఖాయం. ఇక్కడ పట్టు కోసం టీడీపీ ఆరాటపడుతోంది. మొన్న కూటమి ప్రభంజనంలో సాధ్యమైంది, కానీ వచ్చే ఎన్నికల్లో కష్టమని పొలిటికల్ పండిట్స్ చెప్తున్నారు.